నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ మిస్ కాకుండా చూడాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మంత్లీ మనం 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సి ప్రిపరేషన్ అయితే అవుతున్న చాలా మంది అభ్యర్థులు కూడా తమకు ఫ్రీ మెటీరియల్స్ అందించే వెబ్సైట్స్ తెలియజేయమని చెప్పి అడిగారు. మీకు ఒక వెబ్సైట్ అనేది ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా అక్కడ మనకు ఏవైతే ఫ్రీ మెటీరియల్ ఉన్నాయో సో వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకు mannamweb.com అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ యొక్క వెబ్సైట్లో మనకు డిఎస్సి మెటీరియల్స్ అనేవి కొంచెం ఫ్రీగా అయితే మనకు లభిస్తున్నాయి. ఫ్రెండ్స్, మనం మీకు కింద కాంబినేషన్లోను డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు అవనగడ్డ ఎడ్జిటి మెటీరియల్స్ ఉన్నాయి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నోట్స్ ఉంది, బయాలజీ మెటీరియల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఈ విధంగా మెటీరియల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా. సో వీటిని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఎక్కడైతే మనకు సివిక్స్ మెటీరియల్ అని, హిస్టరీ మెటీరియల్ అని, మ్యాథ్స్ మెటీరియల్ అని అక్కడ పేర్లు ఉన్నాయి కదా, లైట్ బ్లూ కలర్లో ఉన్నాయి కదా. సో వాటిని మనం క్లిక్ చేసినట్లయితే అవి రెడ్ కలర్లోకి మారిపోయి మనకు ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు మీకు మ్యాథ్స్ని క్లిక్ చేయగానే అది రెడ్ కలర్లోకి మారిపోయింది కదా. సో ఇక్కడ మనకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు పక్కన చూసినట్లయితే మీ యొక్క రైట్ వైపు 3 డాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 డాట్స్ని క్లిక్ చేయండి ఒకసారి. పీడిఎఫ్ అనేది ఓపెన్ అయింది. 3 డాట్స్ని క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. అక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఈ యొక్క మెటీరియల్స్ అనేవి మనకు అందుబాటులోకి అయితే ఉండడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మనకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయింది. సో మరొకసారి ఈ యొక్క వీడియో చూడండి ఒకసారి. సో మరొక మెటీరియల్ డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ మనం చూసినట్లయితే అవనగడ్డ ఎడ్జిటి మెటీరియల్స్ అయితే ఉన్నాయి కదా. సో దాన్ని టచ్ చేస్తున్నాను. సో అది చూడండి, ఇక్కడ మనకు రెడ్ కలర్లోకి మారిపోయింది బ్యాక్గ్రౌండ్ అనేది. సో తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి చూడండి. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది గూగుల్ డ్రైవ్లో. సో ఇక్కడ మనం చూడొచ్చు అవనగడ్డ సంబంధించి కొన్ని మెటీరియల్స్ అయితే ఉన్నాయి. సో వీటిని మనం జస్ట్ అక్కడ కెమిస్ట్రీ పీడిఎఫ్ అని పక్కన ఏదైతే ఉందో సో ఇక్కడ చూడొచ్చు మీరు 3 డాట్స్ అవి ఉన్నాయో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసినట్లయితే మరలా మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఆ విధంగా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే సో అక్కడ ఏదైతే మనకు 3 డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయో సో వాటిని క్లిక్ చేస్తుండండి. అక్కడ మనకు ఈ పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లోను కాంబినేషన్ కూడా ఈ యొక్క లింక్స్ ఇచ్చాను. సో ఆ యొక్క లింక్స్ని క్లిక్ చేసి మీ యొక్క సిలబస్కి అనుగుణంగా వీటికి ప్రిపరేషన్ అయితే అవుతుండండి. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అయితే పొందుతారు. థ్యాంక్ యూ.